ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం. ఒక వచనం నేను చదువుతా, ఒక వచనం మీరు చదవండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించును. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతన వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక, అందరం కలిసి చదువుదాం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. దేవుడి కొద్ది మాటలు సంఘ ఐక్యత కొరకు, సంఘ ప్రేమ కొరకు, సంఘ విస్తరణ కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడి వాక్యలేఖన భాగంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కాబట్టి ఈ దినము మనము కూడా ఏమి ధ్యానించుకోవాలనుకుంటున్నామంటే, సంఘము పట్ల దేవునికి గల ఉద్దేశం ఏమై ఉన్నది, సంఘములో దేవుడు మనల్ని ఎందుకు ఒక అంగముగా చేసుకున్నాడు అంటే ఏమిటంటే, 13వ వచనంలో ఏం చెప్తుందంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని ఏ విధముగా చేశాడంట, కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, కొందరిని ఉపదేశకులను గాను నియమించను. ఎన్ని అంతల అనుభవం ఉంది ఇక్కడ? 5 అంతల అనుభవం. నేను కూడా వాక్యం ఎప్పుడు ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఇదే దైవ మర్మంలో ఏప్రిల్ 4వ తారీఖున దైవ సేవకులైన బక్సింగ్ అంకుల్ ఇది క్లియర్గా చెప్పారు. ఏంటంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని ఉపదేశకులు గాను నియమించెను. కాబట్టి ఇక్కడ ఎఫెసీ 4:8-12 వరకు మనం చూసినప్పుడు, దీనిలో పరిపూర్ణమైన సంఘం మేర్పడుటే దేవుని భారమని తెలుస్తుంది. 5 విధములైన వరములను సంఘమునకే మన ప్రభు అనుగ్రహించాడు, కానీ ఒక గుంపుకు కాదు. ఈ 5 అంతల అనుభవము దేవుడు ఎవరికి దయచేశాడంట? ఈ 5 విధములైన వరములను సంఘమునకే మన ప్రభు అనుగ్రహించి ఉన్నాడు, కానీ ఒక గుంపుకు కాదు. అంటే ఏంటి దీని అర్థం? ఈ 5 అంతల అనుభవము ఎక్కడ ఉంటుందంట? సంఘములోనే ఉంటుంది. అవునంటారు కాదంటారా? ఇప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు సంఘములో నుంచి చాలా చీలికలై బయటికి వెళ్ళిపోతున్నారు కదా. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఒక గుంపులాగా బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ వెళ్ళిపోయిన వారిలో ఈ 5 అంతల అనుభవం కలిగిన వారు ఉన్నారా? అపోస్తలులు ఉన్నారా? ప్రవక్తలు ఉన్నారా? ఇంకా బోధకులు ఉన్నారా? సువార్తికులు ఉన్నారా? ఉపదేశకులు ఉన్నారా? అంటే వెంటనే చెప్పేయచ్చు మనం, ఉండరు కదా, ఉండరు. కానీ అది దేవుని చేత ఏర్పరచబడిన సంఘం అని మనం చెప్పుకోవచ్చా? ఈ 5 అంతల ఇక్కడ దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, 5 విధములైన వరములను సంఘమునకే మన ప్రభువు అనుగ్రహించుచున్నాడు, కానీ ఒక గుంపుకు కాదంట. ఏదైనా ఒక గుంపు మందిరంలో నుంచి బయటికి అలా వెళ్ళిపోయినప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు, వాక్య పరిచర్య చేసేవాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు.
కానీ నానా విధములైన వరములు కలిగిన వారు సంఘములో మాత్రమే ఉంటారు. నేను దాని గురించి ఇంక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఇక్కడ ఏంటంటే గుంపుకు కాదు, ఈ వరములను అడుగుట మన హక్కు. మన ఒక ఉజ్జీవ కూటములో సంచరించుమని ప్రభువును మనము కోరినట్లే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులను అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించుమని మనము ప్రభువుని అడగవలేనంట. కాబట్టి ఈ 5 అంతల అనుభవం కూడా మన సంఘములో ఉండాలని మనము దేవుని అడగాలంట. వీరందరూ కలిసి పనిచేసినప్పుడు గట్టి పునాది పైన విశ్వాసులు స్థిరపరచబడతారంట. ఎప్పుడు స్థిరపరచబడతారంటే విశ్వాసులు ఎప్పుడైతే ఈ 5 అంతల అనుభవము కలిగి సంఘము ఉంటుందో, సంఘము ఎప్పుడైతే ఈ 5 అంతల అనుభవము గురించి ప్రార్థించి అటువంటి అనుభవములు కలిగిన ఇది 5 అంతల అనుభవం కలిగిన వారి సంఘములు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మాత్రమే సంఘము స్థిరపరచబడుతుంది. అప్పుడు మాత్రమే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. అప్పుడు మాత్రమే సంఘము విస్తరిస్తుంది. అప్పుడు మాత్రమే సంఘము అనేక దిశలుగా వ్యాప్తి చెందేదిగా ఉంటుంది. తిరిగి జన్మించిన వారి మధ్య వరములు కనబడుచుండుట చూచి ఇది మా తప్పే అని నేను గ్రహించగలిగితిని. కాబట్టి తిరిగి జన్మించిన వారిలో ఏముంటుందంట, ఈ 5 అంతల అనుభవం ఉంటుంది. కాబట్టి ఈ ఎవరు ఇప్పుడు 5 అంతల అనుభవం గురించి చెప్పుకున్నాం. ఈ 5 అంతల అనుభవము స్మెల్ అవుతుంది అని బెటరమ్లు ఏగా. కాబట్టి మొదటిగా ఎవరు అపోస్తలులు అంటే ఎవరు అర్థం కూడా తెలియాలిగా. మనమే ఈ 5 అంతల అనుభవములు ఏదో ఒక కేటగిరీకి చెందిన వారమై మనం ఉండాలి. ఏముండాలి? మనము దేవుడు ఏదో ఒక వరాన్ని మనకిస్తాడు. మనం అపోస్తలులమా, బోధకులమా, సువార్తికులమా, లేకపోతే ఉపదేశకులమా, లేకపోతే ప్రవక్తలమా? కాబట్టి క్లియర్గా చూసుకుందాం. అసలు అపోస్తలులు అంటే ఎవరు అంటే, మొదటిగా అపోస్తలులు అని ఎవరిని అంటారంటే, సంఘములను స్థాపించు అధికారము అపోస్తలులకు ఇయ్యబడినది. అపోస్తలులు అంటే ఎవరంటే సంఘములను స్థాపించే వారిని అపోస్తలులు అంటారు. అపోస్తలుడైన పౌలు ఎన్ని సంఘాలు నిర్మించగలిగాడు? కొరింథీలో ఉన్న సంఘమునకు, రోమా సంఘమునకు, ఎఫెసీ సంఘమునకు, ఫిలిప్పీ సంఘమునకు, ఇలా అనేక సంఘాలను నిర్మించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు. అపోస్తలులు అంటే ఎవరంటే సంఘములను స్థాపించు అధికారము అపోస్తలులకు ఇయ్యబడినది. దేవుని చేత పిలువబడిన వారిని పరిచర్య చేయుటకు వారు నియమింతురంట. ఈ అపోస్తలులకు ఉండే 2 లక్షణాలు ఉంటాయి. ఏంటంటే మొదటిగా సంఘములను స్థాపించే ఏంటిదంట అధికారము. సంఘములను స్థాపించే అధికారము అపోస్తలులకు ఉంటుంది. రెండవదిగా ఏంటంటే దేవుని చేత పిలువబడిన వారిని పరిచర్య చేయుటకు వారు నియమింతురంట. కాబట్టి అపోస్తలులకు ఉండే ఇంకో లక్షణం ఏంటంటే, ఎవరైతే దేవుని చేత పిలువబడ్డారో వారిని ఏం చేస్తారంట, వారిని పరిచర్య చేయుటకు వారిని నియమించుతారంట. ఇది అపోస్తలులకు ఉండే లక్షణములు. ఇది మొదటి కేటగిరీ. రెండవదిగా చూసుకున్నట్లయితే ప్రవక్తలు అంటే ఎవరు? ప్రవక్తలు అంటే ఎవరు? మనము సాధారణంగా మనం తెలిసిన అర్థం ఏంటంటే, రాబోయే సంగతులను ముందుగానే చెప్పేవారని ప్రవక్తలు. ప్రవచించేవారు, జరగబోయే సంగతులను చెప్పేవారిని ప్రవక్తలు అంటారు. కానీ భక్త్ సింగ్ గారు చెప్పిన విషయం ఏంటంటే, దేవుని మనస్సును కనుగొని దాని సంగమునకు తెలుపువారే ప్రవక్తలు. కాబట్టి దేవుని సంగతులు, దేవుని ఉద్దేశములు ఏమై ఉన్నవో. కాబట్టి ప్రవీణ్ పగడగల్లా గారు చనిపోయారు ఈ మధ్యలో. ఆయన అపోస్తలుడు, సంఘములను నిర్మించే బాధ్యత ఆయనకుంది. అపోస్తలుడు ఏంటంట, నియమించేవాడు. మొదటి కేటగిరీలో పాస్ అయిపోయాడు. రెండవ కేటగిరీలో చూసుకున్నట్టంటే దేవుని మనస్సును కనుగొని దానిని సంఘమునకు తెలిపేవాడు ఎవరంట, ప్రవక్త. వాక్యము ఏమి చెప్తుందో, వాక్యము యొక్క గూఢ అర్థం ఏమిటో, దేవుని వాక్యము
ఏ విధముగా సత్యముగా బోధించాలో, దేవుని వాక్యము ఏ విధముగా అయితే రాయబడిందో, దాని మూల అర్థం ఏమై ఉన్నదో దాన్ని సంఘమునకు క్లియర్గా చెప్పగలగటమే ఎవరి బాధ్యత అంట? ప్రవక్తలు. అదే దేవుని మనస్సును కనుగొని, మనుషుల మనస్సును కనుగొని కాదు, మనుషులను మెప్పించే బోధ కాదు ప్రవక్తలు చేసేది. దేవుని వాక్యం ఏదైతే ఉందో దానిని వాక్యాన్ని వాక్యంలాగా చెప్పటమే. ఎవరేమనుకున్నా కానీ చూడకుండా వాక్యాన్ని వాక్యముగా చెప్పటమే ప్రవక్తల పని. దేవుని మనస్సును కనుగొని దాని సంఘమునకు తెలుపువారే ప్రవక్తలు, రెండవ కేటగిరీ. కాబట్టి దేవుని మనస్సు కనుగొని సంఘమునకు చెప్పేవారు ప్రవక్తలు. కాబట్టి మూడవదిగా చూసుకున్నట్లయితే సువార్తికులు. సువార్తికులు అంటే ఎవరంటే అవిశ్వాసులకు వాక్యమును బోధించి వారిని మారు మనసునకు రక్షణకు నడిపించువారు సువార్తికులంట. ఏంటంట? అవిశ్వాసులైన వారిని వాక్యము బోధించి వారికి మారు మనసు రప్పించి రక్షణలోనికి నడిపించటమే సువార్తికులు చేసే పరిచర్య. మారు మనసు లేని వారికి సాక్ష్యం చెప్పడం, మారు మనసు లేని వారికి దేవుని గురించి చెప్పడం, రక్షణ లేని వారిని రక్షణలోనికి నడిపించే వారిని సువార్తికులు అంటారు. ఇది వారి ముఖ్యమైన బాధ్యత. సువార్తికులకు ఉండే ముఖ్యమైన బాధ్యత ఏంటంటే మారు మనసు లేని వారికి మారు మనసు కలగజేయటం, రక్షణ లేని వారిని రక్షణలోనికి నడిపించే వారిని సువార్తికులు అంటారు. ఇది సువార్తికులకు ఉండే ముఖ్యమైన బాధ్యత. నాలుగవది చూసుకున్నట్లయితే ఉపదేశకులు. ఉపదేశకులు అంటే ఎవరంటే అన్ని తరగతుల ప్రజలను సమీపించి ఓర్పు, ఆదరణ, దయలతో వాక్యమును ఉపదేశించదురు. అన్ని తరగతులు అంటే ఉన్నోడని లేడు, లేనోడని లేదు, దీనుడని లేడు, దరిద్రుడని లేదు, కష్టమని లేదు, నష్టమని లేదు. ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా వారి దగ్గరికి వెళ్ళి వారిని సమీపించి వారికి ఓర్పునిచ్చి వారికి ఆదరణ కలుగజేసి ఆదరణ దయలతో వాక్యమును ఉపదేశించెదరు. వీరు ఎవరంటే ఉపదేశకులు. ఎవరంటే వీళ్ళు ఉపదేశకులు ఏం చేస్తారంటే ఎవరికి ఏ కష్టం ఉందో, ఎవరికి ఏ ఇబ్బంది ఉందో, ఎవరికి ఏ పరిస్థితి ఉందో, ఎవరికి ఏం ఆదరణ అవసరమో, ఎవరికి ఏ దయనీయమైన మాటలు అవసరమో వాటిని ఆ పరిస్థితులను గ్రహించి వారికి ఉపదేశించే వారిని ఉపదేశకులు అంటారు. ఆఖరిగా చూసుకున్నట్లయితే కాపరులు. కాపరులు అంటే ఎవరంటే తల్లిదండ్రులు, గొర్రెల కాపరుల వంటి వారు. వారు దేవుని మందపై విచారణ చేయుచు దాని కాయు బాధ్యత వీరిది. ఏంటంట? తల్లిదండ్రులు ఎవరంటే గొర్రెల కాపరుల వంటి వారు. కాపరులు అంటే ఎవరంటే, కాపరని ఎవరిని అంటారు? మంద అంతటి గురించి పట్టించుకునే వారిని కాపరులు అంటారు. ఏ గొర్రెకి ఏ పరిస్థితి ఉంది, దాని పరిస్థితి ఏంటి, దానికి ఏం అవసరము, ఏ పరిస్థితిలో ఉంది, దాన్ని ఏ విధముగా మేపాలి, ఏ విధముగా చూడాలి అనే బాధ్యత కాపరికి ఉంటుంది. అలాగే దేవుని సంఘములో కూడా ప్రతి ఒక్కరిని కూడా చూచి వారి పరిస్థితి ఏంటి, వారి ఏ ఇబ్బందిలో ఉన్నారు, ఏ ఇరుకులో ఉన్నారు, వారి ఆత్మీయ స్థితి ఏ విధముగా ఉంది, ఏ ఆత్మీయ క్షీణతలో వారు ఉన్నారు అని చూసి వారిని దేవుని దగ్గరికి నడిపించి వారిపైన పూర్తి బాధ్యత కలిగి ఉండటమే కాపరుల బాధ్యత. కాబట్టి ఈ 5 అంతల అనుభవం ఎప్పుడైతే సంఘము కలిగి ఉంటుందో అదే నిజమైన సంఘము, అదే నిజమైన సజీవమైన సంఘము, అదే సత్యమునకు ఆధారమైన సంఘం. కాబట్టి మన సంఘము కూడా ఆ విధముగా ఉండాలంటే ఈ 5 అంతల వరములు కలిగిన వారిని దేవుడు సంఘములో ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి ఈ 5 అంతల అనుభవం కలిగిన వారు మన సంఘంలో ఉన్నారా? అప్పుడు క్వశ్చన్ ఇది, ఇప్పుడు ఉన్నారా? అందులో ఈ 5 అంతల అనుభవంలో మనం ఒక అనుభవం కలిగి ఉన్నామా? ఇది కూడా క్వశ్చనే. ఉన్నారా అంటే లేరని చెప్పడం ఈజీయే. ఈ 5 అంతల అనుభవంలో మనకు ఒకటైనా ఉందా అని క్వశ్చన్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. సంఘములో ఈ 5 అంతల అనుభవం కావాలి. కాబట్టి అటువంటి బాధ్యత మనం కలిగి ఉండాలి.
అటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే సంఘము ఏమవుతుందంట? స్థాపించబడుతుంది. సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది, క్షంభము విస్తరించేదిగా ఉంటుంది. కాబట్టి అటువంటి సంఘము కావాలని దేవుడు ఏం చేస్తున్నాడంట? కోరుకుంటున్నాడంట. కాబట్టి దేవుని ఆశ అది అయి ఉన్నది. కాబట్టి ఇదే 13వ వచనంలో ఏం చెప్తుందంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేతను వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. కాబట్టి పరిస్థితి ఏదైనా, సంఘములో ఉన్నవారు ఏ విధముగా ఉన్నా కానీ మనం ఏంటంట? ఒకటే గురిని కలిగి ఉండాలి. సంఘం ఎవరిది? సంఘము దేవునిది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మనము ఓపికతో ఈ పందెములో పరిగెత్తే వారముగా ఉండాలి. చాలాసార్లు సంఘంలో కూడా మనము కూడా మనుషుల వైపు చూసే వారముగా ఉంటాం. మనుషుల వైపు చూసి ఏం చేస్తామంటే మన భక్తి జీవితంలో నుంచి తొలగిపోయే వారముగా ఉంటాం. అదే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనుష్యుల మాయోపాయముల చేతను వంచన చేతను తప్పు మార్గంలో లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోయినట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టినబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. కాబట్టి సంఘములో చేర్చబడిన మనము కూడా అన్ని విషయములలో ప్రేమ కలిగి సత్యము చెప్పే వారముగా క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదిగే వారముగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము సంపూర్ణము అయ్యే వారముగా ఉంటాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. కాబట్టి మనము సంపూర్ణమైనప్పుడు మాత్రమే సంఘమునకు ఏమవుతుందంట? క్షేమాభివృద్ధి ఉంటుంది. మనం ఎప్పటిదాకైతే సంపూర్ణులముగా ఉండమో సంఘములో ఉన్న ప్రతి సభ్యుడు, ప్రతి విశ్వాసి, ప్రతి పరిశుద్ధుడు కూడా ఏమంటారు? ఈ సంపూర్ణతలోనికి రానంత వరకు కూడా సంఘము క్షేమాభివృద్ధి చెందదు. కాబట్టి మన సంఘము కూడా క్షేమాభివృద్ధి పొందాలి అంటే మనము ముందుగా సంపూర్ణులము కావాలి. కాబట్టి కొన్ని విషయాలు చూసుకొని మనము ప్రార్థనలోనికి వెళ్దాం. మొదటిగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి చెప్పే మాట ఏంటంటే, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవాలి. కాబట్టి సంఘముగా చేరి కూడి వచ్చిన మనమందరము కూడా
దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించగలిగే వారముగా ఉన్నామా? ఇక్కడ పాటలో మన పాడు దేవుని చిత్తమును ఏమని ఉంది? అది దేవుని చిత్తమును గ్రహించే వారముగా ఉండాలి. దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము. కాబట్టి మనము కూడా ఇక్కడ ఏం చెప్తుందంటే ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమై, అంటే పూర్ణముగా గ్రహించటం అంటే ఏంటి? మనము కూడా దేవుని చిత్తాన్ని గ్రహించే వారముగా ఉంటాం, కానీ పూర్ణముగా గ్రహించలేని వారముగా ఉంటాం. పూర్ణముగా గ్రహించడం అంటే ఏంటంటే అన్ని విషయాలలో, ప్రతి విషయములో దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, ప్రతి సత్కార్యము అంటే మంచి కార్యములలో సఫలులగుచు. మూడవదిగా ఏముంది ఇక్కడ? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. కాబట్టి దేవుని విషయమైన దేవుని జ్ఞానములో అభివృద్ధి చెందే వారముగా ఉండాలంట. ఇహ సంబంధమైన జ్ఞానము కాదు. ప్రతి దినము కూడా ఏదో ఒక నూతనమైన ఆత్మీయ విషయమును తెలుసుకునే వారముగా, ఆత్మీయ విషయములో జ్ఞానము పొందే వారముగా ఉండాలంట. ఆత్మీయ విషయములో జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును ఏంటంట సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు. కాబట్టి అన్ని విషయములలో మనము దేవుని సంతోష పెట్టగలిగే వారముగా ఉన్నామా? విశ్వాసులు సంపూర్ణులు అవ్వాలంటే ఈ అన్ని విషయాలు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే విశ్వాసులు సంపూర్ణులు అవుతారు. విశ్వాసులు ఎప్పుడైతే సంపూర్ణులు అవుతారో అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతాయి. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బయలుపరచబడిననియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెననియు దేవుని బతిమాలుచున్నాము. కాబట్టి మనం కూడా సంపూర్ణ జ్ఞానము కలిగిన వారముగా ఉన్నామా? ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారముగా ఉన్నామా? ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారముగా ఉన్నామా? ప్రతి సత్కార్యములలో సఫలులగే వారముగా మనం ఉన్నామా? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందే వారముగా ఉన్నామా? అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టే వారముగా ఉన్నామా? ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మనం ఏమవుతామంట? విశ్వాసులముగా సంపూర్ణము కాగలుగుతాం. ఆ సంపూర్ణతలోనికి మనం వచ్చినప్పుడు మాత్రమే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. కాబట్టి దేవుడు కూడా సంపూర్ణులుగా చేయాలని ఆశ కలిగి ఉంటున్నాడు. కాబట్టి మనము కూడా ఆత్మీయ విషయాల్లో దినదినము కూడా ఎదిగే వారముగా ఉండాలి. లూకా 2:52 ఉంది, యేసు వయస్యందును జ్ఞానమందును మనుష్యుల దయందును దేవుని దయందును అభివృద్ధి వర్ధిల్లుచుండేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనమైతే శరీర సంబంధమైన జ్ఞానములు ఎదిగే వారముగా ఉంటాం, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానములు ఎదగలేని వారముగా ఉంటాం. మనుష్యుల దయలో ఎదిగే వారముగా ఉంటాం, కానీ దేవుని దయలో ఎదిగే వారముగా ఉన్నామా లేవో కూడా పరీక్షించుకోవలసిన సమయము. రెండవదిగా చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ 6:1 చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. కాబట్టి మనము కూడా సంపూర్ణులము కావాలంటే నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మము వలన గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని
సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, జీవము లేని క్రియలను విడిచి, ఇక జీవము లేని క్రియలనే చేసుకుంటూ వెళ్తే మనము సంపూర్ణలము కాలేని వారముగా ఉంటాము. కాబట్టి దేవుని అందలి విశ్వాసము, బాప్తిస్మమును గుర్చిన బోధ, హస్తనిక్షేపణము, మృతుల పునరుత్థానం. కాబట్టి వీటన్నిటిని కూడా మనం కలిగి ఉండినప్పుడు మాత్రమే, ఎప్పుడైతే నిర్జీవ క్రియలను విడిచిపెట్టే వారముగా ఉంటామో అప్పుడు మాత్రమే మనం సంపూర్ణలము కాగలము. అదే విధముగా ఆ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఇంకో మాట ఉంది. రోమా 12:2. రోమీలకు రాసిన పత్రిక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి మనము కూడా సంపూర్ణలము కావాలి అంటే మనం ఏ విధముగా జీవించాలంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక అనగా యుగ, ఈ యుగ సంబంధమైన మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. ఎప్పుడైతే మనము ఈ లోక మర్యాదను విడిచిపెట్టే వారముగా ఉంటామో, దేవుని చిత్తమేదో తెలుసుకొని దాని ప్రకారముగా జీవిస్తామో అప్పుడు మాత్రమే మనము సంపూర్ణలం అవుతాము. ఎప్పుడైతే మనము సంపూర్ణం అవుతామో మన ద్వారా సంఘమునకు క్షేమం ఉంటుంది. మన ద్వారా సంఘములో తరతరములు, ఎక్కడుందన్నమాట, సంఘములో తరతరములు ఆయనకే మహిమ కలుగును గాక. తెలుసా వాక్యం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. క్రీస్తు యేసులో కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు యేసులో, క్రీస్తు యేసు మూలముగా అంటే మనం ఎప్పుడైతే క్రీస్తు యేసునందు ఉంటామో, ఎప్పుడైతే మనము నూతన సృష్టిగా మార్చబడతామో, మనము ద్వారా క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగా. మన ద్వారా సంఘానికి సదాకాలము దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుచేతనంటే మనము సంపూర్ణమయ్యాము, మనము క్రీస్తు యేసునందు ఒక నూతన సృష్టిగా చేయబడ్డాము. అదే ఎఫెసీయుల సంఘానికి, ఎఫెసులో అపోస్తులైన పౌలు చెప్పే మాట అది. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలం మహిమ కలుగును గాక. కాబట్టి మన చేత, మన ద్వారా దేవుని సంఘములో దేవునికి మహిమ కలిగేదిగా ఉన్నామా, ఆ విధముగా మనము జీవించగలుగుతున్నామా లేదా అనేది కూడా మనము ప్రశ్నించుకోవాలి. ఆఖరిగా 2 పేతురు 3:18, 2 పేతురు 3:18 చదవండి. ఇది చదువుకొని మనం కూడా ముగించుకుందాం. 2 పేతురు, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకి ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కాబట్టి మనము కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువందు కృపలో, ఆయన కృపలో, ఆయన జ్ఞానములో అభివృద్ధి చెందే వారముగా ఉన్నామా? ఆయన కృపలో, ఆయన జ్ఞానములో మనం ఉన్నప్పుడు మనం ఏమవుతామంట? సంపూర్ణులముగా చేయబడతాము. మనం ఎప్పుడైతే సంపూర్ణులముగా చేయబడతామో అప్పుడు ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. మన ద్వారా ఆయన మనం కృపలో జీవించినప్పుడు, ఆయన జ్ఞానములో మనము వృద్ధి పొందినప్పుడు, ఇప్పుడు యుగాంత దినం వరకు మహిమ కూడా మన ద్వారా సంఘముకు కలిగేదిగా ఉంటుంది. కాబట్టి
దేవుడు కూడా అటువంటి జీవితము సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయాలని ఆయన ఆశ ఉన్నది. కాబట్టి మన ద్వారా సంఘమునకు క్షేమము కలగాలని, దాని ద్వారా దేవుడు మహిమపరచబడాలని దేవుని ఆశను. ఆఖరిగా ఈ వచనం చదువుకొని మనం కూడా ముగించుకుందాం. అందరం కలిసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచనతోనూ తప్పు మార్గంనకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. కాబట్టి మనము కూడా అన్ని విషయాలలో ఎదగాలని దేవుని ఆశ అయినది. అటువంటి జీవితము దేవుడు మనందరికీ దయచేసి మన ద్వారా తరతరములు ఆయన సంఘమునకు మహిమకరముగా ఇప్పుడును యుగాంత దినం వరకు కూడా మన ద్వారా దేవునికి మహిమ కలగాలని దేవుని ఆశ ఉన్నది. అటువంటి జీవితం దేవుడు ఈ హోరేబు సంఘానికి మన ద్వారా హోరేబు సంఘము ద్వారా దేవునికి మహిమ కలగాలని దేవుని ఆశ అన్నది. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.